మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా ఆదికాండం 32వ అధ్యాయము 12వ వచనములో దేవుడు యాకోబుకు చేసిన వాగ్దానములను ఎత్తిపట్టి మొరపెడుతూ ఉన్నాడు. ఏశావు తనను ఎదుర్కొనడానికి వస్తున్నాడని ఎరిగి తనను తన కుటుంబాన్ని హతము చేస్తాడేమో అని మిక్కిలి భయపడి దేవుని సన్నిధిలో వాగ్దానములను ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, తాను ఎదుర్కోబోయే పరిస్థితులు తాను పొందిన వాగ్దానమునకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రార్థిస్తూ ఉన్నాడు. యాకోబు తలంపు ఏశావు వచ్చి తన కుటుంబాన్ని హతము చేసి తన ఆస్తిని దోచుకొని తనకు నష్టము కలిగిస్తాడని ఉన్నది. కానీ దేవుని వాగ్దానము అందుకు భిన్నముగా, నేను నీకు తోడై ఉంటాను, నీకు మేలు చేస్తాను, నీ సంతానమును విస్తరింపచేస్తాను అని ఉన్నది. కాబట్టి దేవుడు ప్రతికూల పరిస్థితుల మధ్య ఆ దేవుని వాగ్దానమును ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ప్రార్థించే విధానములో వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థించుట చాలా ప్రాముఖ్యమైనదని గ్రహించాలి. ఎందుకంటే దేవుడు మాట తప్పనివాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అని మూలవాక్యములో మనము చూస్తూ ఉన్నాము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు, దానిని నెరవేర్చుటకు సమర్థుడు. కాబట్టి మనము వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థించే వారముగా ఉండాలి. మన జీవిత కాలంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి తగిన వాగ్దానములు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. అవి తెలుసుకోవాలంటే, వాటిని ఎత్తిపట్టి ప్రార్థించాలి అంటే క్రమమైన బైబిల్ ధ్యానము మన జీవితంలో కలిగి ఉండాలి. చాలామంది వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించడము అంటే బైబిల్ జ్ఞానం ప్రదర్శిస్తున్నారు అని హేళన చేస్తూ ఉంటారు. దేవునికి తెలియదా, మరలా జ్ఞాపకం చేయాలా అని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ప్రియ దైవజనమా, ఇక్కడ యాకోబు జీవితం నుండి మనం నేర్చుకోవలసినది ఏమిటంటే, యాకోబు వలె మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనకు ఎదురవుతున్న సంభవాలు దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వాగ్దానము ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. లూకా సువార్త 21వ అధ్యాయం 33వ వచనం ప్రకారం, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును గతింపవని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును, ఆయన మాటలు, ఆయన చేసిన వాగ్దానములు ఎన్నటికీ తప్పవు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థించే అనుభవము నీవు కలిగి ఉన్నావా? లేకపోతే ఈ దినం ప్రభువు ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థించినట్లుగా మనము గమనిస్తాము. కాబట్టి ఈ దినము నుండి మన ప్రార్థన విధానాన్ని మార్చుకుందాము. ఏ అవసరత కొరకు మొరపెడుతూ ఉన్నామో దానికి తగిన వాగ్దానమును ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో యాకోబు వలె ప్రార్థిద్దాము. మనకు ప్రతికూలముగా ఉన్న పరిస్థితులన్నీ అనుకూలపరచబడేలాగా వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థిద్దాము. ఏశావు తనను హతము చేస్తాడని భయపడి యాకోబు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించాడు. దేవుడు ఏశావు హృదయాన్ని మార్చివేశాడు. పగతో ప్రతీకారముతో రగిలిపోతున్న ఏశావు హృదయము క్షమాపణతో సమాధానముతో నిండిపోయేలా చేశాడు. దానికి కారణం యాకోబు చేసిన విజ్ఞాపన ప్రార్థన, వాగ్దానము ఎత్తిపట్టి యాకోబు చేసిన ప్రార్థన కాదంటారా? కాబట్టి ఈ దినము నుండి అతి రీతిగా
ప్రార్థించడం అభ్యాసము చేసుకుందాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. ఇక మీదట ఈ వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా, వాగ్దానములను ఎత్తిపట్టి ప్రార్థించే కృపను, వాగ్దానములు తెలుసుకొనుటకు అనుదినము క్రమముగా వాక్యము ధ్యానించే అనుభవమును మీరు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరి కాలములో భూమి మీద 40 పగుళ్ళు 40 రాత్రులు వర్షము కురిసెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.